హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి చాలా బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. 1:100 రేషియో పైన ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లుగా అయితే అధికారిక ప్రకటన వెలువడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. జస్ట్ ఇప్పుడే మరి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగె సుధీర్ గారు మనకు అధికారికంగా అప్డేట్ ఇచ్చారు. సో అదేంటో చూద్దాము. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి పరిగె సుధీర్ గారు అప్డేట్ ఇచ్చారు. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద డిసిజన్ రిగార్డింగ్ ద మ్యాటర్ ఆఫ్ 1:100 Group 2 preliminary ratio will be officially released for public notice in the forthcoming week accordingly. అంటే ఆల్మోస్ట్ మీటింగ్లో మరి ఓకే అయినట్టుందండి. సో మరి మనకి నెక్స్ట్ వీక్లో, అంటే ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ అధికారికంగా వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తామంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఎవరైతే 1:2 రేషియో కోసము కష్టపడ్డారో, ఏపీపీఎస్సీకి లేఖలు రాశారో వారందరికీ కూడా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. చాలామంది అభ్యర్థులు మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షని పోస్ట్ పోన్ చేయాలి, మళ్ళీ కండక్ట్ చేయాలని ఎవరైతే ఆలోచించారో అదైతే జరగకపోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఓకేనా? ఏపీపీఎస్సీ జస్ట్ ఈ 1:100 రేషియోకు మాత్రమే యాక్సెప్టెన్స్ అయితే ఇవ్వడము జరిగింది. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు దాదాపుగా 1,00,000 మంది అభ్యర్థులకు మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కానీ దీంతో పాటుగా 1:100 రేషియోతో పాటుగా ఎన్ని మార్కుల వరకు 1:2 రేషియోలో, అంటే దాదాపు 1,00,000 మంది అభ్యర్థులు ఎన్ని మార్కులు వచ్చిన వారికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక లిస్ట్ మనకు అధికారికంగా ఏపీపీఎస్సీకి రిలీజ్ చేస్తే కనుక అందరూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతారండి. మేము క్వాలిఫై అవుతాము ఇన్ని మార్కులు ఉన్నా కూడా అని అనుకుంటారో ఎప్పుడైతే వారు సో ధైర్యంగా ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు చాలామంది డైలమాలో ఉన్నారు, నేను ప్రిపేర్ కావాలా వద్దా, అసలు నేను 1:100 రేషియోలో ఉంటానా లేదా, ఈ డౌట్స్ చాలామందిలో ఉన్నాయి. దీనికి కూడా ఏపీపీఎస్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాండ్ అయ్యి ఒక నిర్ణయం తీసుకొని ఆ లిస్ట్ ఏదైతే ఉందో, అంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారు, 1:100 రేషియోలో ఎంతమంది ఉంటున్నారు అనే లిస్ట్ విడుదల చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అందరూ కూడా పరిగె సుధీర్ గారి ట్విట్టర్ అకౌంట్కి సో కామెంట్లు పెట్టండి. అందరూ కూడా వెళ్ళి, సార్ 1:100 రేషియో అంటే ఎన్ని మార్కుల వరకు ఉంటుంది, దయచేసి ఒక లిస్ట్ విడుదల చేయండి అని చెప్పేసి కామెంట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మరి గ్రూప్ 2లో మీకు యొక్క మార్కులు ఎన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి, ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.